హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. మొన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాదిగలపై జరిగినటువంటి అమానుషమైనటువంటి చర్య మీద మరి నేను వీడియో మాట్లాడుతూ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నటువంటి అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే ఒక పదాన్ని ఉచ్చరించడం జరిగింది. మొత్తం పూర్తి వివరణ ఉన్నటువంటి వీడియోను కాకుండా కేవలం అక్కడికి మాత్రమే కట్ చేసి హిందువులను తిట్టిండు రెంజాల రాజేష్ అని చెప్పి హిందుత్వంలో ఉన్నటువంటి మానవతావాదుల మనోభావాలు గాయపరిచిన అని అక్కడి వరకే వీడియోను కట్ చేసి మరి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. బీజేపీ ఐటీ సెల్ వాళ్ళకి శుభాకాంక్షలు. ఒకదాన్ని మనుషులకు విషయాన్ని ఎక్కించే విషయంలో మీరంతా ఐకమత్యంగా కలిసి పోరాడి మొత్తం మీద అది సాధించారు. అయితే నాకు దగ్గరటువంటి ఆత్మీయులు, నన్నుగా ప్రేమించేటువంటి తోటి హిందూ సహోదరులు ఫోన్ చేశారే అట్లా మాట్లాడినామన్నా, ఎక్కడో కేవలం ఎవరో తప్పు చేస్తే అందరిని అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. మొదటిగా హిందుత్వంలో ఉన్నటువంటి మానవతావాదులకి నేను క్షమాపణ చెప్తా ఉన్నా. కానీ ఇదే బీజేపీ ఐటీ సెల్ మరి ఈ విషయాన్ని ఇంత స్పీడ్గా ఇంత ట్రోల్ చేసినటువంటి మీరు మరి తోటి మన మాదిగ సోదరుని లంజా గుడి మీదకి వెళ్ళి కిందికి దిగిపోవన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయినారు అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మళ్ళా ఇన్ని సంవత్సరాలు ఏ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అయితే నేను పోరాటం చేశానో, మాదిగ సహోదరులు పోయి నీకేం అవసరం రా నువ్వు మాలోడివి అని చెప్పి నన్నే తిట్టడం, మాలోళ్ళు పోయి నీకు అవసరమా, నీకు మస్త్యా అని చెప్పి మాట్లాడడం. అరే ఇదంతా కూడా సమాజం గమనిస్తుంది. మీరు చేసినటువంటి చర్య ఎట్లాంటిదో అనేది తొందరలోనే సమాజానికి తెలుస్తుంది. మరొకసారి నేను క్షమాపణ కోరుతా ఉన్నా. నా వల్ల మీ మనసు బాధపడుంటే మన తోటి హిందూ సహోదరు మీద జరిగినటువంటి అన్యాయానికే నేను అట్లా స్పందించడం జరిగింది తప్ప మిమ్మల్ని ఎవరిని గాయపరచాలని కాదు, బాధ పెట్టడానికి కాదు. దీన్ని మళ్ళా కట్ చేసుకొని భయపడాల్సిన అవసరం ఏముంది మిత్రులారా? హిందూ సంఘాలు పెట్టుకున్నది హిందువుల కోసమే కదా. మరి అక్కడ నేను ఒక మాట అనగానే ఇంత స్పీడ్గా మొత్తం 2 రాష్ట్రాలు దీన్ని చుట్టేశారే. మరి అక్కడ మన మాదిగ సహోదరికి జరిగినటువంటి విషయంలో మీరు అందరూ ఇలాగే స్పందించుంటే అందరికంటే ముందు నేను బీజేపీకి శుభాకాంక్షలు చెప్పేవాడిని, ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు చెప్పేవాడిని, హిందూ సంఘాలన్నిటికీ శుభాకాంక్షలు చెప్పేవాడిని. నేను మాట్లాడిన తర్వాత స్పందించరు. నేను మాట్లాడక ముందు స్పందించాల్సిన బాధ్యత కూడా మీదే, ఎందుకంటే ఆమె మన సహోదరి కాబట్టి. మరొకసారి దీన్ని చేసుకోండి. రెంజాల రాజేష్ సారీ చెప్పిండు. మరొకసారి మానవతావాదులైనటువంటి హిందువులందరికీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఈ దళిత దళారులు తమ్ములారా, ఎవరైతే నాకు ఇప్పటి వరకు మద్దతుగా మీరు నిలబడ్డారో మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఈ దళిత దళారులని తరిమి కొట్టకపోతే, ఈ దళిత దొంగలని ద్రోహులని తరిమి కొట్టకపోతే రేపటికి మీకు భవిష్యత్తు ఉండదు. మొదటిసారి మనసు గాయపడి మాట్లాడాల్సి వస్తుంది. వాటెవర్, శుభాకాంక్షలు. బీజేపీ ఐటీ సెల్ వాళ్ళకి అబద్దాన్ని ప్రచారం చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారు. మీకున్న ఐకమత్యం దళితులకు లేకపోవడం విచారకరణం. మరొకసారి మానవతావాదులైనటువంటి హిందువులకి క్షమాపణ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.